ప్రభాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఏమిటా కానీ పావ ఏదైనా వచ్చిందా అంత అరుపరిచా? పామొస్తే పర్వాలేదే బామ్మ, చేప ముందు చచ్చింది. అసలు బ్రాహ్మణ కులంలో చేపలు ఎలా ఉన్నాయో చెప్పు. ఏమిట్రా చారి కొంపలంటుకుపోయినట్టు ఏమిటే కేకలు? కేకలు కాదు, చేపలు. అగ్రహారం మడి మొత్తం మంట కలిసిపోయింది నాన్న. పౌరోహిత్యమే కాకుండా సైడ్ బిజినెస్ ఎవరో కోనేట్లో చేపలు కూడా పెంచేస్తున్నారు తెలుసా? ఇక్కడ వాటినెవరు పెంచుతారా? ఏదో పొరపాటున వచ్చుంటుంది, వదిలేయి. వదిలేక ఇంకా పట్టుకుంటానే ఏమిటి? ఎప్పుడో వదిలి చచ్చాను. ఈ మ్యాటర్ మాత్రం వదిలేదు లేదు. సారీ, నీళ్ళన్నాక 1-2 చేపలు ఉండడం సహజం రా. ఆ రెండు ఊరికనే ఉంటాయా ఏమిటి? నెల తిరిగే లోపు 25-30 తయారైపోతాయి. అసలు ఎవడో తెచ్చి వేయకుండా మన కోనేట్లోకి చేపలు ఎలా వస్తాయి చెప్పు? ఆ తెచ్చి వేసిన అప్రచ్చపు వెదవ ఎవడో నాకు ఇప్పుడు తెలియాలి. ఏమిటా చారి, ఏమిటి అగ్రహారం మొత్తం అట్టుడికి పోతుంది? అట్టూ లేదు, దోశ లేదు. సంధ్యావందనం చేస్తుంటే చేతిలోకి చేపలు వచ్చింది గురుగారు. కాస్తుంటే నోట్లోకి వెళ్ళిపోయింది తెలుసా? చేప చేతిలో చిరగ్గా ఉంటుంది గాని నోట్లో దివ్యంగా ఉంటుందిరా. గురుగారు ఆస్మాక్ జ్ఞాపకం చేసుకున్నాను రా. అస్తమానం తింటావా ఏమిటి? సరే నీ గొడవలే. అవతల సినిమా ముహూర్తానికి టైం అవుతుంది, నువ్వు రారా. అసలే సినిమా వాళ్ళు లేట్ అయితే మనకు కూడా డూపులు పెట్టి లాగించేస్తారు. ఈ ముహూర్తం కాకపోతే ఇంకోటి. యువతల ఆచారం మంటే కలిసిపోతుంటే ఎవరు పట్టనట్టుంటారే. ఏమయ్యా గోవిందం, మీ వాడికి చేదస్తం మరీ ముదిరిపోతుంది. కోపగించుకోకురా భట్టు. అమ్మా ఒరేయ్, నీ చాదస్తం పక్కన పెట్టరా. మీ గురువు కోపం వస్తే నిన్ను తీసేస్తాడు. వాడి బొందే బామ్మ, వాడికి మాయ తప్ప మంత్రాలే రావు. నేను లేకపోతే వాడు సున్నానే. ఈ కాలంలో కావాల్సింది మాయేరా. వాడి దగ్గర ఇంటి కోసం 1,00,000 రూపాయలు అప్పు చేశాం. వాడు చెప్పినట్టు వినకపోతే ఆ 1,00,000 తిరిగి ఇచ్చామంటాడు. తర్వాత నీ ఇష్టం. 1,00,000 కాకపోతే 4 పడేస్తామే. వాడంటే భయపడిపోతావా ఏమిటి? ఇచ్చేయ్. ఇప్పటికిప్పుడు ఇమ్మంటే ఎక్కడి నుంచి ఇస్తామే? అందుకే చెప్తున్నాను, వాడు అప్పు తీర్చే వరకు వాడు చెప్పినట్టు వింటూ ఉండు. సరే, మరి ఆ చేపలను ఏం చేస్తావు? వాటన్నిటిని వల వేయించి పట్టిస్తా లేరని వెళ్ళు. చక్కెర తక్కువ ఏమిట్రా పేరు? బుర్ర తక్కువ దోలు కాకపోతేను. రేట్ ఎక్కువ పెట్టుకున్న రీమేక్ సినిమా గురువు గారు చీనీ కమ్మని హిందీలో మన అమితాబ్ బచ్చన్ గారే చేశారు. మనంటున్నావు ఏమిట్రా? ఆయన ఏదో మీ మావయ్య అన్నట్టు. అబ్బా, ఆయన కూడా మన వాళ్లే గురువు గారు. కాకపోతే మనం హైదరాబాద్ బ్రాహ్మణులు, ఆయన అలహాబాద్ బ్రాహ్మణులు. ఎంత ఎనర్జీ ఇచ్చావురా. అంటే మన బాలీవుడ్ మీద గ్రిప్ తక్కువ కదా, అందువల్ల తెలియదు. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా, కిక్కురా కిక్కు. పద. ఏంటంటే పంతులు గారు ఇంత ఆలస్యం? అవతల హీరో గారు వచ్చే టైం అయింది. ముందుగా రావడం ముఖ్యమా, ముహూర్తానికి రావడం ముఖ్యమా? ప్రొడ్యూసర్ అక్కడ పేమెంట్ మాట్లాడుకోవాలి. ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే. ఒక్క హీరోయిన్ తప్ప. అది కూడా వాడే చేసి చావకపోయాడా పింఛారీ వెదవా. చారీ సారీ. సాటిస్ఫైడా? రోరింగ్ స్టార్ రోషన్ బాబు, రోరింగ్ స్టార్ రోషన్ బాబు. రోగిష్టి వాడు ఎలా ఉంటాడు? వీడిని రోరింగ్ స్టార్ట్ అంటారు ఏమిటి గురుగారు? ఒరే చారీ, నువ్వు కొంచెం రోడ్డుతోలు తగ్గించాలరా. మీరు కూడా ముతక మాటలు తగ్గించాలి. ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః. ఏమండి? ఏమయ్యా? హలో, కొబ్బరికాయ తీసుకొని ఇష్టదేవాన్ని తెలుసుకొని కొట్టండి. సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. నారికేళ సముద్భూత త్రినేత్ర సమ్మత. మా ప్రసాద్, మీ చక్కెర తక్కువ సినిమాకి డబ్బు ఎక్కువ రావాలని చాలా దివ్యంగా పూజ చేశాము. మా సంభావన ఇస్తే మేము వెళ్ళిపోతాము. బయట గురుగారు వెయిటింగ్, అవతల శ్మశానంలో రావు గారు శవం వెయిటింగ్. సాయంకాలం ఆఫీస్ రండి, అక్కడ మేడం ఉంటారో ఆవిడ చేతుల మీద ఇస్తారు. ఏమిటి? పూజ పొద్దున్న చెయ్యాలా? సంభావన సాయంత్రం తీసుకోవాలా? కుదరదు. డైరెక్ట్ ఫ్లాట్ కావాలా, సాయంత్రం కారు కావాలా? ఇక్కడ మా సంభావనకే దిక్కులేదు. మీరు సెంటర్ కార్ ఇచ్చేస్తారేమిటి? కట్ 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 కట్. ఏంటయ్యా నువ్వు మధ్యలో? మధ్యలో కాదండి, అసలు ఈ సినిమా మొదలైందే మా పూజతో. ఏమయ్యా, మీరందరూ విన్నారా? ఈయనకి చక్కెర కూడా తక్కువ అనుకున్నాను, డబ్బులు కూడా తక్కువే. మాతో పూజ చేయించుకుని మా సంభావనకి చటకోపం పెట్టేస్తున్నాడు. ఏ మేనేజర్, ఏంటయ్యా ఇదంతా? నేను చెప్పాను సార్, మేడం ఇస్తారని. ఆయన ఇంట్లేదు. అయ్యా పంతులు గారు, స్విమ్మింగ్ పూల్ దగ్గర మేడం గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి అడగండి. మేడము మేడము మేడము, అసలు ఆ మేడంకి ఏమవుతాడు ఈయన? తాత. ఏంటి తాతవా నువ్వు?